ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి నూల్ పరాటా విత్ ఎంటీ గ్రేవీ అంటే చికెన్ లేకుండా చికెన్ లెస్. ఎక్కడైనా సరే ఇక్కడ చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా కానీ అదే గ్రేవీ దొరుకుతుంది. ఇలాగే నూల్ పరాటా విత్ గ్రేవీ అనమాట. దీనికోసం నేనైతే ఇక్కడ హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ గోధుమ పిండి రెండు కలిపాను, ఒకటే తీసుకోలేదు. దాంట్లోనే ఒక ఎగ్, కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసేసి నీట్గా కలుపుకున్నాను అనమాట. ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవచ్చు మీరు. దాన్ని బాగా కలుపుకోవాలి. ఎగ్ మిక్చర్ అంతా పిండికి బాగా కోట్ అవ్వాలన్నమాట. అప్పటిదాకా నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ పాలు కాదు మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు పాలు అవైలబిలిటీ ఉంది, సో నేను పాలు కలుపుతున్నాను. నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు, కానీ పాలతో కలిపితే చాలా మెత్తగా వస్తుందన్నమాట. ఇలా బండతో వేసుకుంటేనే బాగా వస్తుంది, లేదంటే పెద్ద డీస్ తీసుకోవాలి. చిన్న గిన్నెల్లో కలపడానికి రాదు. ఇక్కడ ఇలా చేసుకోవాలి నీట్గా నూనె కలుపుకుంటూ. అవసరమైన చోటల్లో కొంచెం నూనె యాడ్ చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ మొత్తం పిండిని కలపడానికి హాఫ్ కప్ వరకు నూనె అవసరం అవుతుంది. మైదా పిండి, నూనె ఎంత ఎందుకు యూజ్ చేయాలనుకుంటే, మీరు ఒకవేళ తినాలనిపించినప్పుడు బయట తెచ్చుకొని తినేదానికంటే ఇది బెటరే కదా. వాళ్ళు డాల్డా వేస్తారా, ఏమేసి యూజ్ చేస్తారో తెలీదు. ఏదైనా సరే హైజీన్ అయినా సరే మనమే మెయింటైన్ చేసుకుంటే అది అన్హెల్దీ జంక్ ఫుడ్ అయినా సరే మంచిగానే ఉంటుంది. సో నేను ఇక్కడ ఇంట్లోనే కావాలని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ పిండిని నూనె వేసి కొంచెం సేపు అలా ఊరనిచ్చాను. ఇది ఊరేలోపు నేను వేరేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇలా నూనె వేయడం వల్ల ఎండిపోకుండా ఉంటుంది పిండి. ఇక్కడ గ్రేవీలోకి మసాలా తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే పచ్చి కొబ్బరి, కొంచెం ఆనియన్స్, గసగసాలు, మిరియాలు, యాలుకలు, సోంపు అన్నీ వేసుకోవాలి. దీంతో పాటే కొంచెం చెక్క, మొగ్గ కూడా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఇలా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా బాగా ఊరిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిని కూడా నూనెతో కలుపుకుంటూ ఇలాగ చేత్తో కొంచెం, అలాగే చపాతీ కర్రతో కొంచెం నీట్గా లాక్కుంటూ చేసుకోవాలన్నమాట. ఇలాగ ప్రెస్ చేసుకుంటూ లాక్కుంటూ చేసుకోవడం వల్ల బాగా వస్తుంది. ముందైతే పిండిని నీట్గా సాగదీయాలి. ఇలాగ పిండంతా వీలైనంత వరకు సాగదీసి కర్రతో ఇలాగ రుద్దుకోవాలి మొత్తం పొడుగ్గా. ఎంత పలుచగా వస్తే అంత పలుచగా చేసుకోవచ్చు. ఇక్కడ మందంగా చేయాలనేం లేదు. ఆ తర్వాత ఒక చాక్ తీసుకొని ఇలాగా ఈ పిండి మొత్తాన్ని చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సన్నగా వస్తే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలాగా అంతా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక గ్లాస్లో తీసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం పిండి వేసి వాటర్ వేసి దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకొనేయాలి. దానిపైనే ఆయిల్ కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని నీట్గా ఒక సైడ్గా కలుపుకొనేసి రౌండ్గా చుట్టుకోవచ్చు. ఇలా రౌండ్గా చుట్టుకున్న దాన్ని కొంచెంగా సాగదీస్తున్నట్టుగా అనుకుంటూ నీట్గా మళ్ళీ చక్రంలాగా రౌండ్గా పిండి ముద్దలాగా చుట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత దీన్ని మళ్ళీ మనం మామూలుగానే చపాతీ ఒత్తునట్టే ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెషర్ చేయకుండా లైట్గా ప్రెషర్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. అది ఎక్కువ వెడల్పుగా రావు, కొంచెం చిన్నగానే వస్తాయి పరాటాలు ఎప్పుడైనా. అలాగే చిన్నగానే చేసుకొని రుద్దుకుంటూ ఇలా నొక్కుంటూ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెనం తీసుకొని, కంపల్సరీ పెనం హీట్లోనే ఉండాలి, తక్కువ హీట్లో ఉండకూడదు. తక్కువ హీట్లో ఉంటే పాపడ్లాగా అంటే అప్పడంలాగా వచ్చేస్తుంది. హీట్ ఎక్కువగానే ఉంచుకుంటూ ఆయిల్ వేసి రెండు సైడ్లు తిప్పుకుంటూ పైన గరిటెతో ఒత్తుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ఎక్కడైతే సైడ్లు కాలలేదో ఆ సైడ్లు మధ్యలో పెట్టుకునేసి కాల్చుకుంటూ ఉండాలి. ఇవి చపాతీలాగా టక్కనని కాలవు, కొంచెం టైం పడుతుంది. సో దాన్ని నీట్గా చుట్టూరు కాల్చుకుంటూ చేసుకోవాలి. అంతే అండి, పరాటా రెడీ అయిపోయింది. అలాగే ఒక 2-3 పరాటాలు తీసుకొని వేడి మీద ఉండగానే ఇలా కొట్టుకోవాలి. వేడి మీద ఉండగానే ఇలా ప్రెస్ చేసి ఇట్లా కొట్టడం వల్ల నీట్గా పొరలన్నీ బయటకు వస్తాయి. చల్లారిన తర్వాత పొరలు రావు, కాబట్టి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చేతులు కాలుతాయి, చూసుకుంటూ చేసుకోవాలి. చూసారా, నూలు పరాటా వచ్చేసింది కదా. ఇప్పుడు గ్రేవీకి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి జీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి నీట్గా వేయించుకోవాలి. అదంతా పచ్చివాసన పోయిందాకా వేగనివ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది, బాగా ఫ్రై అయింది అన్నప్పుడు టమాటాలని కూడా
వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. అంతా మగ్గాలి, ఖచ్చితంగా నూనె పైకి తేలాలి. అప్పటి వరకు వేయించుకొని ఆ తర్వాత ఇలాగ ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసి నీట్గా వేయించుకోవాలి. ఈ పేస్ట్ని కూడా మంచిగా కలుపుకుంటూ నూనె అంతా పైకి తేలిన దాకా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ నూనె అంతా పైకి తేలిన తర్వాత మనం కావాల్సిన మసాలాలు కూడా వేసుకోవాలి. ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొనేసి ఇలా నీట్గా కలుపుకోవాలి. నూనె అంతా బాగా తేలుతుంది అన్నప్పుడు, అంటే సైడ్ అంతా కనిపిస్తుంది అన్నప్పుడు దీంట్లోకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనము ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకునేసి అది బాగా గ్రేవీ ఉడికి పచ్చివాసన పోయింది అన్న తర్వాత ఇంకొక ఎక్స్ట్రా గ్లాస్ వాటర్ వేసుకొనేసి ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ చూసుకొని చేసుకోవాలి. అంతే, పుదీనా కొత్తిమీర వేసి మంచిగా ఉడకనిచ్చి దించేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకు కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు, కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే మిర్చి కసాలను కూడా చేసుకుంటారు. ఇది బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ తమిళనాడులో ఎక్కడైనా సరే ఈజీగా దొరుకుతుంది అనమాట. ఇది చపాతీల్లో కూడా చాలా వరకు ఇదే ఇస్తారు వెజ్ అంటే. అంతే అండి, పరాటా రెడీ అయిపోయింది. పరాటాని ఈ కర్రీతో సర్వ్ చేసుకొని కొంచెం పక్కన ఆనియన్స్, లెమన్ పెట్టుకున్నామంటే రెడీ. బాయ్ బాయ్.